ఈ రోజుల్లో బాల్య వివాహం చాలా ఎక్కువైపోతున్నాయి. 18 సంవత్సరాలలోపు ఒక అమ్మాయి పెళ్లి చేసుకుంటే చాలా ఇబ్బంది పడుతుంది. ఒకవేళ చేసుకుంటే తను గర్భవతి అయితే కడుపులోని పిల్లలు చనిపోవడం అవుతుంది. అందుకే మన ప్రభుత్వం పిల్లలకి 18 సంవత్సరాల తర్వాత, మగపిల్లడికి 25 సంవత్సరాల తర్వాత పెళ్లి చేసుకోవచ్చు అని చెప్పడం జరిగింది. ఈ రోజుల్లో ర్యాగింగ్ చాలా భయంకరంగా మారుతోంది. సిటీలో పెద్ద పెద్ద కాలేజీల్లో, యూనివర్సిటీలో సీనియర్లు, జూనియర్స్ని ఎన్నో ర్యాగింగ్లు చేస్తున్నారు. అందులో కొంతమంది జూనియర్స్లు ఆ బాధ భరించలేక సూసైడ్ చేసుకోవడం కూడా అవుతుందని, అలాగా ర్యాగింగ్ చేసిన వాడిపై ర్యాగింగ్ సెక్షన్ కింద అరెస్ట్ చేసి లైఫ్లో వాళ్ళకు ఉద్యోగాలు ఎక్కడ జాయిన్ చేయకుండా టీసీపై రాసి వాడిని అరెస్ట్ చేస్తామని, ఎవరైనా ర్యాగింగ్కి పాల్పడిన స్టూడెంట్స్ ఉంటే వెంటనే 100కి ఫోన్ చేసి ఈ సమస్యలు చెబితే వెంటనే వాళ్ళని అరెస్ట్ చేస్తామని అన్నారు. బొబ్బిలి రూరల్ సీఐ నారాయణరావు చెప్పారు. నా పేరు కె నారాయణరావు. నేను బొబ్బిలి రూరల్ సీఐని. నా పరిధిలోకి రామభద్రపురం, బాడంగి, తెరల 3 పోలీస్ స్టేషన్ రావడం జరుగుతుంది. సో ఈ సందర్భంగా కొన్ని ముఖ్యమైనటువంటి ప్రజలకి ఉపయోగపడేటువంటి కొన్ని అంశాలు మీకు తెలియజేయడం కోసం ఈరోజు ఈ ఇంటర్వ్యూ ఇవ్వడం జరుగుతుంది. ఇందులో ముఖ్యంగా చైల్డ్ మ్యారేజెస్, బాల్య వివాహాలు. సో మనకి పూర్వం రోజుల్లో జరిగాయి బాల్య వివాహాలు. ఎందుకంటే అప్పుడు అక్షరాస్యత తక్కువ, అవగాహన తక్కువ, దాంతోపాటు ఏం చేయాలి, ఏం చేయకూడదు అని చట్టాలపైన కానీ, సమాజం పైన కానీ అవగాహన తక్కువ ఉండడం వల్ల ఆ రోజుల్లో బాల్య వివాహాలు జరిగాయి. కానీ ఇప్పటికి కూడా కొన్ని కుగ్రామాల్లో, కొన్ని అవగాహన ఉన్నటువంటి గ్రామాల్లో కూడా 18 సంవత్సరాలు నిండినటువంటి ఎవరైతే ఉన్నారో మైనర్స్ అంటాం మనం, ఆ మైనర్స్ని, బాలికల్ని వివాహం చేయడం జరుగుతుంది. సో చట్ట ప్రకారం ఈ చైల్డ్ మ్యారేజ్ యాక్ట్ ఉంది. సో ఈ చట్ట ప్రకారం బాలికలకి 18 సంవత్సరాలు నిన్నటువంటి వాళ్ళని బాలికలు అంటాం. ఈ బాలికలు గర్ల్స్ అంటాం. వీళ్ళకి వివాహం చేయడం అనేది చట్ట ప్రకారం నేరం. సో ఈ చట్టం ఎందుకు పెట్టారు అసలు? ఈ బాలికలకి వివాహం చేయకూడదు, మైనర్ తీరితే అంటే 18 సంవత్సరాలు దాటితే వివాహానికి అర్హులు అని ఎందుకు పెట్టారు? బాల్య వివాహాలు చేస్తే వాళ్ళకి చాలా చాలా సమస్యలు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఎట్లాంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది? ఒకటి, బాలిక అనుకోండి, వాళ్ళపైన కానీ, కుటుంబం పైన కానీ, వాళ్ళకి మ్యారేజెస్ తర్వాత వచ్చేటువంటి బాధ్యతల మీద కానీ బాలికలకి అవగాహన ఉండదు. 2, అవగాహన శక్తి తక్కువ. ఏం చెప్పినా సరే అర్థం చేసుకునే కెపాసిటీ తక్కువ ఉంటుంది. అదేవిధంగా ఆరోగ్యం మీద కానీ, సంసార జీవితం మీద కానీ వాళ్ళకి అవగాహన ఉండదు. ఒకవేళ ప్రెగ్నెంట్ కానీ అయితే డెలివరీ టైంలో ఆమెకు బిడ్డ పట్లోనే చనిపోయేటువంటి అవకాశం ఉంది. అంటే అంత గ్రోత్ అనేది ఉండకపోయే అవకాశం ఉంది. ఒకటి కాదు, చాలా సమస్యలు ఉన్నాయి. సో ఇట్లాంటి సమస్యలను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం ఏం చేసిందంటే, ఇలాంటి చైల్డ్ మ్యారేజెస్ ఏవైతే ఉన్నాయో వాటిని నిర్మూలించాలి, నివారించాలనే ఉద్దేశంతో ఈ చైల్డ్ మ్యారేజ్ యాక్ట్ ఒకటి చట్టం తీసుకొచ్చి, ఈ చట్టం ద్వారా 18 సంవత్సరాల లోపల వయసు ఉండేటువంటి ఆడపిల్లలకి వివాహం చేయకూడదు, 18 సంవత్సరాలు దాటితే చేయొచ్చు అనేటువంటి చట్టం తీసుకురావడం జరిగింది. సో దయచేసి అందరూ కూడా 18 సంవత్సరాల లోపల కనుక ఎవరైనా పిల్లలు ఉండి వాళ్ళకి వివాహ ప్రపోజల్స్ ఏమైనా ఉంటే దయచేసి 18 సంవత్సరాలు నిండేటంత వరకు కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా చేయొద్దు. చేస్తే చట్ట ప్రకారం నేరం. వాళ్ళకు కూడా మళ్ళీ చైల్డ్ హెల్ప్ లైన్ ఉంది. వాళ్ళకు కూడా డిస్ట్రిక్ట్ చైల్డ్ వెల్ఫేర్ యూనిట్ టీసీపీ అందరూ ఉన్నారు. సో అందరితో కూడా కోఆర్డినేట్ చేసి అవసరమైతే మీరు 112 కాల్ చేయొచ్చు, లేదా మా నెంబర్లన్నీ ఉంటాయి, గూగుల్లో పెట్టిన మా నెంబర్ దొరుకుతాయి. సో మా నెంబర్కి కాల్ చేసినా సరే మేము ఖచ్చితంగా వచ్చి మేము ఈ బాల్య వివాహాన్ని ప్రివెంట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈ మధ్యకాలంలో తక్కువ కానీ సిటీస్లో అయితే చాలా వరకు కాలేజీల్లో కానీ, స్కూల్లో కానీ ర్యాగింగ్ అనేది చేయడం జరుగుతుంది. ర్యాగింగ్ అనేది సీనియర్లు జూనియర్లకి వాళ్ళకి రకరకాల, అంటే చదువుకు సంబంధించి కావచ్చు, లేదా బయట విషయాలకు సంబంధించి కావచ్చు, వాళ్ళకి ర్యాగింగ్ చేయడం జరుగుతుంది. సో ఈ ర్యాగింగ్ దీనివల్ల ఉండేటువంటి జూనియర్లు ఎవరైతే ఉన్నారో, బాధితులు ఎవరైతే స్టూడెంట్లు ఉన్నారో వాళ్ళు ఏంటంటే కొన్నిసార్లు అవమానంగా ఫీల్ అయ్యే వాళ్ళు కొంతమంది ఉంటారు, కొంతమంది టేక్ ఈజీగా తీసుకునే వాళ్ళు ఉంటారు, కొంతమంది ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్తో ఉండేటువంటి ఉంటారు. ఎవరైతే ఈ అవమానం ఫీల్ అవుతారో అట్లాంటి పిల్లలు సూసైడ్ చేసుకునే అవకాశం ఉంది. ఇట్లాంటి సందర్భాలు గతంలో చాలా జరిగాయి. కాబట్టి ఇలాంటి సందర్భంలో ఒక విద్యార్థి కేవలం చిన్న ర్యాగింగ్ వల్ల అతని లైఫ్నే కోల్పోవాల్సిన పరిస్థితి ఉంది. కాబట్టి ఇలాంటి వాటిని దృష్టిలో పెట్టుకొని ప్రొహిబిషన్ ఆఫ్ ర్యాగింగ్ యాక్ట్ అని ఒకటి తీసుకురావడం జరిగింది. సో ఈ చట్ట ప్రకారం విద్యా సంస్థల్లో ఏ విద్యా సంస్థ అయినాయండి దానిలో ర్యాగింగ్ అనేది పూర్తిగా నిషేధం. సార్ ఇప్పుడు ర్యాగింగ్ చేసిన వాళ్ళకి సెక్షన్ ఏమైనా ఉంటాయి సార్? ఉంది. ఏ సెక్షన్? ప్రొహిబిషన్ ర్యాగింగ్ యాక్ట్ సపరేట్ యాక్ట్ ఉంది. స్పెషల్ అండ్ లోకల్ లాస్ అంటాం అనమాట. మనకి లోకల్ లా ఉంది. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ర్యాగింగ్ యాక్ట్ పెట్టింది అనమాట. ఆ చట్టమే సపరేట్గా. అంటే ఇప్పుడు వరకు ఆ యాక్షన్ ఇంకా మాకు తెలియలేదు అని ఏ యాక్ట్ కింద అరెస్ట్ చేస్తారు వాళ్ళని? ర్యాగింగ్ యాక్టే ఉంది.
ఓకే సార్. ర్యాగింగ్ పైన ఒక యాక్ట్ ఉందన్నమాట. ప్రొఫెషనల్ ర్యాగింగ్ యాక్ట్ అంటాం దాన్ని. ఓకే సార్. లోకల్ లాంటి ఉంటుంది. ఈ యాక్టే ఉంది. సో ఈ చట్ట ప్రకారం ఈ ర్యాగింగ్ చెయ్యడం నేరం. ఓకే సార్. అయితే దీనిలో ఈ ర్యాగింగ్ చట్ట ప్రకారం ఏంటంటే ప్రతి విద్యా సంస్థలో కూడా ఇంటర్నల్ కమిటీ అనేది ఒకటి పెట్టాలి. విద్యా సంస్థ పెట్టాలి. సో ఎవరైనా ర్యాగింగ్ మాకు చేశారు అని కంప్లైంట్ కనుక ఖచ్చితంగా కళాశాల కాలేజ్ అయితే ప్రిన్సిపాల్ గారు, స్కూల్ అయితే హెడ్ మాస్టర్ గారికి కంప్లైంట్ చేస్తే ఆ హెడ్ మాస్టర్ గారు ఇంటర్నల్ కమిటీ ఏదైతే ఉందో కమిటీతో ఎంక్వైరీ చేయిస్తారు. ఆ తర్వాత నిజమైన తేలిన తర్వాత అప్పుడు ఫస్ట్ కనుక మొదటిసారి కనుక ఆయన ర్యాగింగ్ చేసి తప్పని తేలితే ఆయనకి సస్పెండ్ చేస్తారు స్కూల్ నుండి లేదా కాలేజ్ నుండి. అదే రెండోసారి కనుక అదే తప్పు రిపీట్ చేస్తే అదే విద్యా సంస్థ కాదు కదా, దేశంలో ఏ విద్యా సంస్థలో కూడా అడ్మిషన్ అనేది ఇవ్వరు, చదువుకోవడానికి మనకి అవకాశమే ఉండదు. అదేవిధంగా పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ చేస్తే ఖచ్చితంగా ఈ చట్ట ప్రకారం ఎఫ్ఐఆర్ నమోదు చేస్తాము, దానిపైన అరెస్టులు అన్నీ ఉన్నాయి. అవును సార్. అంటే ఇప్పుడు మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఏంటంటే ర్యాగింగ్ చేసిన వాళ్ళు ఒక పొలిటికల్ లీడర్స్ ఉంటారు కదా సార్. ఒకవేళ పొలిటికల్ లీడర్స్ అయినా వాళ్ళని అరెస్ట్ చేసి ఉంటాయి సార్. చట్టము అందరికీ సమానమే. చట్టం పని తాను చేసుకెళ్ళిపోతుంది. అందులో చట్టానికి ధనవంతుడా పేదవాడా లేదా ఉద్యోగస్తుడా కాదా అనేటువంటి తేడా ఏం లేదు. ఖచ్చితంగా చాలా దగ్గర సార్ ఏంటంటే ర్యాగింగ్ చేసి ఒక మినిస్టర్ కొడుకు కావచ్చు, ఒక ఎమ్మెల్యే కొడుకు కావచ్చు, అలాంటి వాళ్ళని ఏం చేస్తున్నారంటే తప్పించి అమాయకుల వాళ్ళని అరెస్ట్ చేస్తున్నారు అని చాలా దగ్గరలో అది మాకు అది ఏముండదు. జనరల్గా అంటే సినిమాల్లో చూస్తుంటాం, కానీ నీ జీవితంలో అయితే అట్లాంటివి ఏముండదు. ఎందుకంటే ర్యాగింగ్ చేస్తే ఖచ్చితంగా అక్కడ పిల్లలకి తెలుస్తే, స్కూల్లో ఉన్నటువంటి పిల్లలందరూ సాక్షి ఉంటారు, సాక్షులు అవుతారు, పిల్లలందరూ చెప్తారు. కాబట్టి ఖచ్చితంగా తప్పు ఏ వ్యక్తి అయినా సరే ఖచ్చితంగా ఆయన మీద ఎఫ్ఐఆర్ నమోదు చేస్తాం, దానిపైన చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఇందులో పెద్ద చిన్న అనేటువంటి తేడా ఏమీ ఉండదు, అందరికీ సమానమే.